guys, welcome back to my channel Toxic Gamer. ఇదేంటో అని అనుకుంటారా? ఏం లేదు, మొత్తం నా ఇంటిని ఎక్స్పాండ్ చేసేసిన. మస్తు అయిపోయి ప్లేస్ నాకు మస్తు కావాలి గైస్. చెప్తా ఎందుకో. ఇదిగోండి గైస్, ఇదంతా గడ్డర్ ఉండే చూడండి. నేను డర్ట్ బ్లాక్ పెట్టేసా ఉత్త పైన మాత్రమే. మళ్ళీ నేను ఆ గడ్డర్ దగ్గర పోవాలంటే కూడా ఎంట్రన్స్ ఇట్లనే ఉంది, సేమ్ ఎంట్రన్స్. అదిగండి పెద్ద గడ్డర్. సరే గైస్, ఇంకో చూపించబోతున్నా నా ఆటో స్మెల్టర్ మెషిన్. దీనికి కోల్ అవసరం లేదు గైస్. ఇప్పుడు సపోజ్ నేను దీంట్లో గ్రనైట్ వస్తుందా ఏదో ఒకటి రా బీఫ్ ఇది పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గైస్, ఆటోమేటిక్. ఎలా తెలుసా గైస్, మధ్యలో దీని మధ్యలో ఆటో స్మెల్టర్ ఉంది. నేను ఇంకోటి ఎల్వి కనెక్టర్ ఇది పెట్టాను. ఆటో స్మెల్టర్ ఫుడ్ బాగుంటుంది. హీటర్ ఉంటుంది గైస్, ఎక్స్టర్నల్ హీటర్. 4 ఫర్నెన్స్లకు కోల్ లేకుండానే నేను ఇది చేయొచ్చు గైస్. నేను ఇంకా నెదర్ పోర్టల్కి వెళ్ళి సైబర్నెటిక్ పార్ట్స్ అవన్నీ తెచ్చుకున్నా. సో గైస్, ఇవాళ నేను చేసేది వాటర్ మిల్. ఎలా చేద్దామో చెప్తా ఆగండి. అది కూడా ఎలక్ట్రిక్ ఇచ్చేది సేమ్. దాని తర్వాత నేను ఫ్యాబ్రికేటర్ చేయాలి గైస్. ఫ్యాబ్రికేటర్ చాలా కష్టం గైస్ అనుకుంటాం, కానీ నేను అన్ని పార్ట్స్ అయితే తెచ్చి పెట్టేసుకున్నా. ఇదిగోండి గైస్, నా నిదర్ పోర్టల్కి సపరేట్. మళ్ళీ ఇది ఎందుకు ఫెన్స్ పెట్టానంటే బై మిస్టేక్ కూడా గోలం సిట్ వెళ్ళిపోయాయి అనుకోండి. దాని లోపలికి వెళ్ళిపోయాయి అనుకోండి, గోవిందనే. ఈ గోళం బాగా సతాయిస్తుంది గైస్ మస్తు. దీనికి తాడు కట్టండి, దీనికి తాడు కట్టా గైస్. పోయినట్టు ఓ తీసేసినట్టు. నా విండ్ మిల్ అయితే బాగా పనిచేస్తుంది గైస్. ఒకవేళ మీకు ఇది ఎలా వచ్చింది, ఎలా చేశాడు అని అనుకుంటే నా ముందు వీడియో చూడండి, క్రాఫ్టింగ్ కమాండర్ ఆర్మర్ పార్ట్ 3 ఫైనల్ పార్ట్. సో గైస్, ఇప్పుడు నేను చేయబోయేది ఏంది, వాటర్ మిల్ అన్నా కదా. సో దీనికి ఏమేమి కావాలి, ఎల్వి కెపాసిటర్ మస్తు కావాలి. ఈ కొడదాం. మళ్ళీ ఎల్వి కెపాసిటర్, ఎల్వి వైర్ కాయిల్ ఉంది, వాటర్ కైనటిక్ డైనమో. నేను ఎట్లా చేయాలో మర్చిపోతున్నాను ఊకే. కాపర్ కాయిల్ బ్యాగ్ ఇది నాకు తెలిసి ఎలా చేయాలి. కాపర్ ఇంగట్స్ అవి కాపర్ ఇంగట్స్, ఇది స్టీల్ ఇంగట్స్ దొరికాయి. ఇది ఐరన్ ప్లేట్స్, ఇవి కూడా కావాలి తర్వాతకి. ప్లేట్ ఇంగట్స్, లిమోనైట్. ఇది ఓ మై గాడ్, కాపర్ ఇంగట్స్ చాలా తక్కువ ఉన్నాయి. స్టీల్ అయితే నాకు స్టాక్స్ ఫుల్ ఆఫ్ ఐరన్ సారీ గైస్, ఐరన్ స్టాక్స్ ఫుల్ దొరికింది గైస్ నాకు. స్టాక్స్ ఫుల్ ఐరన్. ట్రీటెడ్ వుడ్ ప్లాంక్స్ కూడా కావాలి గైస్. ట్రీటెడ్ వుడ్ ప్లాంక్స్ ఇప్పుడు దాకా ఏమో పెట్టాను గైస్, కింద పెట్టినట్టు. ఏ ఇల్లు డిజైన్ చేశా గైస్, బాగుందా? బాగుంటే ఒక లైక్ ప్లీజ్ కంపల్సరీ. నాకు ఈ వుడ్ ప్లాంక్స్ కావాలి. మళ్ళీ ఇప్పుడు ట్రీటెడ్ వుడ్ ప్లాంక్స్ చేయడానికి వాటర్ బకెట్స్ ఎడవయ్యాయో ఏమో, అన్ని సామాన్లు వెతుక్కోవాల్సి వస్తుంది. ఎల్వి వైర్ కాయిల్, ఇంజనీర్స్ వోల్ట్ మీటర్, మళ్ళా వస్తాను నాకు కూడా తెలుసు. ఇంజనీర్స్ మాన్యువల్ ఇది నేను తీసుకున్నా చేసిన. ఏముంది, ఒక లివర్, ఒక బుక్ కావాలి. సింపుల్గా చాలా సింపుల్ అది. ఇప్పుడు నేను లింగట్ దేనికి వెతుకుతుండే, బకెట్స్, బకెట్ వేర్ ఆర్ యూ బకెట్. దీంట్లో అద్దెకు ఒకటి దొరికింది. ఇంకా కావాలి బకెట్లో. దీంట్లో ఉందా? దీంట్లో ఆయిల్ తోటి ఉంది. దీంట్లో బకెట్ ఏం కాదు, చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదంతా రెడీ చేసేసిన గైస్. మళ్ళీ దీనికి ఎన్ని పాస్ చేయాలి నేను వీడియోస్ కూడా, అంతే కదా గైస్. వాటర్ మిల్ కోసం పట్టాలి. అంతా సెట్ రెడీ మొత్తం. వాటర్ మిల్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫ్యాబ్రికేటర్ అని ఉంటుంది గైస్. ఇక్కడ ఫ్యాబ్రికేటర్ అని, ఇక్కడేమో దీని పేరు ఏది, దాని పేరు రియాక్షన్ ల్యాబొరేటరీ ఏదో ఉంది గైస్. దాని పేరు రియాక్షన్ ల్యాబొరేటరీనో అనుకుంటా. ఫ్యాబ్రికేటర్ ఫస్ట్ చేయాలి గైస్.
మీకు అది తెలుసా గైస్, ఈ సైబర్నెటిక్ పార్ట్స్ నేను పట్టుకున్నది ఇప్పుడు ఇది గైస్ తేవాలంటే సైబర్ డీమన్ని చంపాలి. అది నెదర్లో మాత్రమే ఉంటుంది గైస్. అది ఫ్లేమ్ త్రూ చేస్తుంది గైస్. ఫ్లేమ్ ఎంత పవర్ఫుల్ ఉండే అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే చచ్చిపోవడం ఏమనిపించింది గైస్. ఎట్ లాస్ట్ నేను ఒక చిన్న ఇల్లు లెక్క చేసుకున్నా గైస్. అక్కడ సేఫ్ హౌస్ అని పేరు కూడా పెట్టదని ఏరే ఎందుకని అందుకని. ఇప్పుడు నేను ఏమేమి చేయాలి, దేనికో ఇడికి వచ్చా, వస్తూ ఉంటా పోతూ ఉంటా నాకేంటే. వైర్ కాయిల్ ఇదిగోండి ఇక్కడే ఉంది, ఒకటి తీసేసుకుందాం. ఓ షీట్ అనుకుంటే ఉన్నా కాపర్ వేసిన దగ్గర. నేను ఇప్పుడైతే పీస్ఫుల్లో పెట్టాను గైస్, జల్దీ అవ్వనికి. మళ్ళీ రాత్రి పూట పండుకోవాల్సి వస్తుంది, జాంబీస్ వస్తారు, బ్లా బ్లా బ్లా. ఇప్పుడు కాపర్కి పోవాల్సి వస్తుంది. ఇక్కడ దగ్గరలోనే విలేజ్ ఉంది, ఆ విలేజ్లో కాపర్ ఉన్నట్టు గుర్తున్నాం. మన దగ్గర ఆటోమేటిక్ స్మెల్టర్స్ ఉన్నాయి కదా ఇట్లా, ఐ మీన్ ఎక్స్టర్నల్ హీటర్ తోటి. మైనింగ్ 4 గైస్ చెప్పుడు మర్చిపోయా, మంచి మైనింగ్ స్పాట్ దొరికింది గైస్ నాకు. కాపర్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి గైస్ నా దగ్గర, బాధపడతాను. కాపర్ నాకు కావాల్సింది. ఇక్కడ విలేజ్ దగ్గరనే ఇక్కడే అనుకుంటా, ఇదే విలేజ్ ఇక్కడే గైస్, ఇక్కడే జస్ట్ దగ్గరలో ఉన్నాం. కాపర్ చూసినట్టు గుర్తు, లాస్ట్ టైం ఇక్కడ విలేజర్ తోటి ట్రేడ్కి వచ్చినట్టు గైస్. ట్రేడ్ కోసమే రైట్ ఇలాగెళ్ళి ఒక్క నిమిషం. ఇటు వెళ్ళి ఇక్కడనే నాకు కిందనే కాపర్ కనిపించింది. 4 ఉన్నాయి, నాకు ఇంకా చాలా కావాలి. కనీసం ఈ 4 కోసం అన్న ఈడదాకా వస్తుంటుంది. ఇక్కడ ఒక చిన్న మైనింగ్ షాఫ్లకు ఉంది. షిట్ పర్చేస్ మర్చిపోయా, సత్యం. మినిట్ ఇడికి లైట్ కూడా వస్తుంది. కాపర్ అయ్యా, కాపర్. ఇంత కాపర్ ఇవ్వలేకపోతుంది గ్రావెలా. రైట్ కాపర్ 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 ఎందుకు గైస్, ముందేమో కాపర్ ఎందుకు ఎందుకు అని కూడా వేస్ట్ అనుకున్నాం. ఇది ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే లాస్ట్ టైం చూపించారా రియూనియన్ చికెన్. మొత్తం నా టైం అండ్ ఎక్స్పవర్ అయిపోతుంది. రైట్ కాపర్, మంచి పని అయింది మనం ఇట్లాంటి ప్లేసెస్ వచ్చేసినాం. ఇక్కడ కూల్ ఎందుకు ఎందుకు అనొద్దు. ఎక్స్పీ మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి గైస్, నేను ఆల్రెడీ కాపర్ ఎంత వచ్చింది, ఐరన్ ఐరన్ దొరికితే మాత్రం అస్సలు వదలొద్దు గైస్. ఇప్పటి నుంచి నేను అదే మ్యాటర్ ఫిక్స్ అయిపోయా. ఏమేమి దారి మిస్ అయినట్టు, దారి తప్పాను అనుకుంటున్నా, దారి తప్పా. ఇడికి వెళ్ళాను, సరే మళ్ళీ ఇడికి వెళ్తాను. లైట్ వచ్చింది, లైట్ వస్తే లాభ ఎందుకు వచ్చింది అయ్యా. కబుల్ స్టోన్ ఉందిగా ఆపేయచ్చు. లాభా నన్ను సత్తాయించకూడదు.
బాగా సతాయిస్తుంది ఇలా ఈ మధ్యన. అదిగో అక్కడ పీస్ఫుల్ కదా గైస్, ఎక్కువ డ్యామేజ్ ఇయ్యదు లాగా నాకు. ఓ ఇంకా మాడి మషైపు ఎంతగానో కలుతా. ఇప్పుడు నేను కూడా చూస్తాను. రైట్, మన వే అవుట్ దొరికేసింది. ఎంత కాపర్ వచ్చింది, ఎంత అది చూసుకున్నాం. 8 సరిపోతుంది అంటారా గైస్? ఎందుకో నాకు డౌట్ కొడుతుంది సరిపోదని. ఎందుకో గైస్ ఒకసారి నాకు కాపర్ వస్తే చాలు. ఇదంతా నేను ఆల్రెడీ వచ్చాను కదా గైస్. అదే వెంట్ టు డూ డిస్కవరీ అని చెప్పేసి వీడియో కూడా పెట్టా. ఎప్పుడు పెట్టానో అని అనకండి, పెట్టా. మంచి వీడియో గైస్ అది. మీరే ఒక చూడలేనట్టున్నారు, ఎక్కువ వ్యూస్ రాలేదని. ఇక్కడేమో కనిపిస్తుంది నాకు ప్లేన్ అనుకుంటా. అప్పుడప్పుడు కొండల మీద కూడా కాపర్ ఐరన్ అలా ఉంటుంది గైస్. అందుకే నేను ఒకసారి పైనకి వెళ్ళి చూస్తున్నాను, లేకపోతే నేను జంపిడికి వెళ్ళి. ఈ మైనింగ్ అయితే ఎవ్రీ వీడియోలో వస్తుంది. అదేంటి వావ్, పెద్ద మైన్ షాఫ్ట్, ఐ మీన్ కేవ్ అనుకొచ్చింది కొండ మీద ఎక్కి. ఎప్పుడైతే నేను నీడికలు రాలే, అదైతే 10,000% గ్యారంటీ. మరేవా ఎంత పెద్ద ఉంది, ఇంకా కాపర్ దొరుకుతుంది మంచిది. ఏ కాపర్ ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది గైస్, ఖచ్చితంగా చూడండి. సౌండ్ ఏంది గైస్? ఏడికెళ్ళి వచ్చిందిరా సౌండ్? ఏడికెళ్ళి వచ్చిందో ఏమో, ఒకటేసారి భయం వేసింది. అలాంటి సౌండ్లు చేయకుండా మైండ్ క్రాఫ్ట్ లారా. ఇంత కాపర్ దొరికితే మంచిది అసలు. ఎంత దొరికింది? 70 సరిపోదు అంటే వాటర్ మిల్ కదా గైస్. రైట్, కాపర్. ఐరన్ అయితే అస్సలు కొద్దులా గైస్, ఇప్పటి నుంచి ఎంతైనా దొరకండి, నేను అస్సలు కొద్దులా. మస్తాయి ఐరన్, బాగా ఆటలు ఆడుతుంది ఎండ దొరికితే. వద్దు గైస్, ఇంకా చాలా, మనం మస్తు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. కాపర్ మస్తే దొరికింది, మస్తు అంటే సరిపోయినంత. ఒక 20 ఓవర్ దొరికితే చాలు అనుకున్నా, 20 దొరికింది కాబట్టి చాలు. 19, 20 ఏం కాదు, ఆల్రెడీ 4 ఉన్నాయి కదా ఇంట్లో. తర్వాత ఎప్పుడైనా ఈ కేవ్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి. వర్షం పడుతున్నట్టుంది, నో డౌట్. అనిపించింది వర్షం పడుతుంది. మనకేది, మనం పీస్ఫుల్ ఉన్నాం.
అమ్మా! ఇంత దూరం వచ్చాము మా ఇంటి నుంచి. అనుకోలే కూడా కదా గైస్. ఆల్రెడీ వీడియో చాలా ఎక్స్టెండ్ అయిపోయింది గైస్. కాపర్ వల్ల అన్నీ అన్నీ తెచ్చేసినట్టు అనిపించింది గైస్. కాపర్ అని నన్ను లాస్ట్‌కి పెట్టేసింది. వాట్? కాపర్ ఇదేంది? ఎంబర్ స్ప్రా దీంతో కాపర్ డైరెక్టా? అబ్బా! దేవుడా! ఎందుకు దేవుడా నాకు ఈ మాత్రం బుద్ధి ఇవ్వలే. దొరికిన కాపర్ కనీసం నేను దీంతోటే తీసేటోని. మళ్ళా ఫర్నెస్‌లో పెట్టి తర్వాత ఎప్పుడైనా టైటానియం ఓడ్‌తో తీస్తా. డైరెక్ట్ వాటర్ పడతా. ఈడికెళ్ళి వచ్చా. బాగా గుర్తుంది. ఏం కాదు మన ఫాస్ట్ బుక్స్ తోటి మనం జల్దీ ఉడికిపోతాం. అలా ఫాస్ట్. ఈ వర్షం ఎందుకు పడుతుంది? చలో నడు ఊరుకో జల్దీ. అంటే మైండ్ క్రాఫ్ట్ ఉంటుంది మేము ఒక్కలం మేరా. ఇది వర్షం మాకు అవసరం లేదు. రైట్ వచ్చేసాం. నైస్. ఇదెందుకు పెడుతున్నా? రైట్ నైస్. క్రాఫ్టింగ్ టేబుల్ ఏడది? ఓకే ఇక్కడ క్లిక్ చేసినట్టు. రైట్ ఇప్పుడు మనం చేద్దాం కాపర్ నగెట్స్. దీంతో అవుతుంది కాపర్ ఫైర్. చలో నడు. ఇక్కడ దాని తర్వాత ఇప్పుడు మనం చేసేది కైనెటిక్ డైనమో. నడు జల్దీ కానీ చల్ ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటాం. ఒక 20 సరిపోతుందిలే. రైట్ 8 వచ్చాయి కరెక్ట్గా. ఇది ఇట్లా అన్నారు. ఒకటి ఇట్లా పో. కాపర్ కాయిల్ బ్యాగ్ వచ్చేసింది. ఎస్. ఇప్పుడు రెడ్ స్టోన్ తెచ్చుకో. రెడ్ స్టోన్ తెచ్చుకో. కాపర్ ఇంగోట్ రెడీ. ఐరన్ కూడా రెడీ. క్రూసెట్ ఆయిల్ తీసుకున్నాను. రైట్ విషయమే తాగేది మాట ఇస్తాను అనుకుంటా. ఇస్తాను. రైట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఓకే రాంగ్ కొట్టా. పెట్టుకుంటా.
ఇక్కడ ఇలా పెడదాం, ఇలా పెడదాం. దీని మీద కైనటిక్ డైనమో చిన్నది గైస్. వాటర్ మిల్ ఏంటంటే పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ చిన్నది అవుతుంది. లైక్ వాటర్ మిల్కి హైట్ ఇంతే కావాలి గైస్, ఎక్కువ వద్దు అని అంటున్నాను నేను. ఒక మాటలు చెప్పాలి, అలా తీసేస్తాను. ముందటికెళ్ళి పెట్టారు కదా, మళ్ళీ తను తిప్పలేము, మళ్ళీ తీసి మళ్ళీ ఓకే. నడు పైనకి జల్దీ. వెరీ గుడ్. కైనటిక్ డైనమో డన్. ఇప్పుడేమో వచ్చేసి ఒక్క నిమిషం. హెల్వీ కెపాసిటర్ మనం లోయర్ వోల్టేజ్ ఎక్కువ బ్లడ్ అప్పుడు ఎట్లా ఇచ్చాను. ఓకే సారీ. ఇంకేం చేయాలి? ఓకే రెడ్ స్టోన్ ఒకటి, సారీ ట్రీటెడ్ వుడ్ ప్లాంక్ ఒకటి. తర్వాత మళ్ళీ ఎట్లా ట్రీటెడ్ వుడ్ ప్లాంక్ చేయాల్సి వస్తుంది మనకి, ఎందుకంటే వాటర్ ఇది చేయాలి కదా, వాటర్ మిల్. ఇప్పుడు వాటర్ వీల్ సారీ వాటర్ వీల్ WHEL రైట్. ట్రీటెడ్ స్టిక్ మాత్రమేనా? చూసారా ఇంత కన్ఫ్యూజ్ ఉందో. ఏం బాధ అవసరం లేదు, అందుకే నేను ఆల్రెడీ తెచ్చుకొని పెట్టుకున్నా. నాకు చెస్ట్ వద్దురా అయ్యా, ట్రీటెడ్ వుడ్ ప్లాంక్స్ కావాలి. ఇదిగో ఇవ్వు ట్రీటెడ్ వుడ్ ప్లాంక్స్. ఇప్పుడు ట్రీటెడ్ స్టిక్స్ ఇవ్వు. ఏం పడేయాలి కాపీ నాకు. ఇప్పుడు ఎట్లా చేయాలి? పూరా 1 2 3 4. నెక్స్ట్ 1 2 3. నైస్. నెక్స్ట్ రౌండ్ ప్లీజ్. 3. వెరీ గుడ్. వాటర్ వీల్స్ ఎంత 4 కావాలి. స్టీలింగ్ అటు ఉందిలే. ఇప్పుడు పైకి రీసెట్ ఆయిల్ తేవాలి. 1 2 3 4. పై తేవాలి రీసెట్ ఆయిల్. అది ఒకటి చాలు. ఒక ప్లాంక్స్ ఉన్నాయి కదా గైస్ మన దగ్గర ఆల్రెడీ. ఇది ఇలా పెట్టు, ఇలా వచ్చేసింది మనకి రీసెట్ ఆయిల్. ఇది ఇలా పెట్టు, ఇక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా పెట్టి తీసుకుంటాం. అయిపోతుంది. వెరీ గుడ్. ఇప్పుడు స్టీలింగ్ అటలా ఉంది కదా, తెచ్చుకోవాలి. మర్చిపోయిన స్టీలింగ్. ఫస్ట్ ఇది వచ్చి ఇది ఇక్కడ పెట్టుకున్నాం ఒక ప్లేస్ మీద.
చూసారా నేను ఒక రాత్రి వేస్ట్ చేయకుండా ఎంత మంచిగా యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏదో చేస్తున్నా గైస్. ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకే ఇది ఐరన్ ఇది స్టీల్ ఉంది ఇక్కడ ఉన్నాడు. వెరీ గుడ్, సక్సెస్ఫుల్ వాటర్ వీల్. నడు కైనటిక్ డైనమో దగ్గర పడు. వారేవా ఎంత మంచిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే గైస్ ఇది తిరగాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. దానికి గ్లాస్ కావాలి మనకి. అందరు గ్లాస్ ఉందా? ఇప్పుడు అది కూడా ఆరబెట్టాలి. గ్లాస్ అదే గ్లాస్ ఎక్కడ ఉందో నాకు బుద్ధి కదా. చల్ ఇప్పుడు గ్లాస్ కూడా చేయాలి గైస్. ఓకే గ్లాస్ ఉంది. నైనేనా? నైన్ సరిపోద్ది. ఏం చేయాలంటే గైస్ ఇదిగోండి ఇట్లా ఇట్లా ఇక్కడ కాపీస్ గ్లాస్ ఎందుకంటే మంచి లుక్ ఉంటుంది దీనికి కూడా. శాండ్ ఉంది గైస్. శాండ్ తోటి ఇప్పుడు మనం గ్లాస్ చేద్దాం. గ్లాస్ చేయాలి ఇప్పుడు శాండ్ తోటి. ఇది ఇక్కడ అవుతుంది కదా. ఈ గ్లాస్ అప్పుడు దాకా ఫిక్స్ చేద్దాం ఇక్కడ. ఐ మీన్ పెడదాం అనేది. బాగా పని చేస్తుంది గైస్, కానీ మామూలుగా కాదు, మంచి పని చేస్తుంది వాటర్ మిల్. నేను పడిపోతే ఎట్లా? మస్తు వాటర్ ఎనర్జీ ఇస్తుంది. మనం 3 పెట్టవచ్చు గైస్ దీంతో. 3 పెట్టవచ్చు, లైక్ 3 లైన్గా పెట్టవచ్చు ఇట్లా వాటర్. ఇప్పుడు నేను ఎక్కాలి రాబోయే స్టేర్ కేస్ చేసుకుంటా. టెంపరీ స్టేర్ కేస్ ఇంకో బ్లాక్ పైనకి టెంపరీ మాత్రం చేసి ఇట్లా చేయాలి అంటే ఇట్లా చేస్తాం. వచ్చిందా? ఇంత ఫాస్ట్ ఉడకమనలేదురా నేను. ఇట్ సైడ్ కూడా సేమ్ రిపీట్ చేయాలి. ఇక్కడ కాల్స్టోన్ పైన కూడా వెళ్ళిపోతాం. చేంజ్ చేస్తా మళ్ళీ ఇది ఇక్కడ లాగా
ఈ వాటర్ మిల్ తిరగాలంటే ఇక్కడ వాటర్ వేయాలి కదా ఎట్లయినా. వాటర్ మిల్ మీద నిల్చున్నాను. సరిపోయినా నయమైంది ఆ పబుల్ స్టోన్ పెట్టిన పనికొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. రైట్, ఇప్పుడు లాస్ట్ ఒకటి పని ఉంది, ఇదంతా పీకేద్దాం. జల్దీ కానీ ఇంటికి తీసుకొని వస్తా. అరే ఇది ఎందుకు ఇరుగొట్టాను, మర్చిపోయింది ఇరుగొట్టాను. చెప్తా सबर करो, दुखी हो थोड़ा. ఇప్పుడు బకెట్ चाहिए मुझे. ఇప్పుడు చూడండి గైస్, మన వాటర్ మిల్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కమాన్ తిరగవే, అదిగోండి తిరుగుతుంది మన వాటర్ మిల్. ఇప్పుడు అర్థమైందా గైస్ ఈ గ్లాస్ స్టాండ్ ఎందుకు పెట్టాను? అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు వాటర్ మిల్ తిరుగుతుంది సరే, దాని నుంచి ఎనర్జీ ఎవరు తీస్తాడు? తీస్తాను తీయండి, నేను ఉన్నాదా? ఇటు ఎంత మంచిగా ఉంది, ఒకసారి లుక్ చూడండి గైస్. ఒకటి విండ్ మిల్ వచ్చేసింది మన దగ్గర, ఒకటి వాటర్ మిల్ వచ్చేసింది. రైట్, ఇప్పుడు మనము అరే కరెంట్ది ఇది చేయాలి మనం. అదే కరెంట్ ట్రాన్స్ఫార్మరా, కరెంట్ ఏదో ఉంది కదా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్. కాపర్ కాయిల్ బ్యాక్ తెరకు మారు ఎర్ర కొట్ట ఇక్కడ పెట్టినట్టు గుర్తు అనుకుంటా. ఎర్ర కోట ఎక్కడ ఉన్నావు? వచ్చేసి ఇంకేం కావాలి? కాపర్ కాయిల్ బ్యాగ్, 2 ఐరన్, ఒక ఇంజనీర్ వూల్ స్మిత్ ఉందిగా చేతిలోనే. ఇంకేదో పని ఉన్నట్టు అనిపిస్తుంది, మిస్సింగ్. ఒక ఇంజనీర్ వూల్ స్మిత్, కాపర్ కాయిల్ బ్యాగ్ చేయకుండానే నేను చెప్తున్నాను. ఎంత న్యూ ప్లేయర్ అయిపోయినాను. నువ్వు అంటే నువ్వు అనుకోకండి, మంచి ప్లేయర్ తీయండి. బై మిస్టేక్, సారీ. ఇప్పుడు ఏం చేయాలరా బాబా? ముజే మారు. నెక్స్ట్ ఇక్కడ ఇదిగో నీ 2 స్టిక్స్, నాకు 8. అరే ఇంకోటి చేయాలేమో, 2 చేయాలి. ఒకటి వచ్చేసింది, ఇంకొకటి 4. ఎప్పుడు అనుకునేది ఎందుకు జరగదు? 2 3
మొత్తం 8 8 8 చేయాలి. నైస్ అయిపోయింది. ఒక్కొక్కటి సారీ. ఇప్పుడు ఇక్కడ 2 స్టిక్స్, ఇక్కడ ఒక కాయిల్ బ్యాగ్. రైట్, నైస్. ఇప్పుడు ఈడ 2 పెట్టి ఇది ఎడవైంది. ఇది అంటే ఏదో అనుకోకండి, ఇంజనీర్స్ అల్టిమేట్. రైట్, టెర్రాకోటాలు 2, ఇంకేదో చేయాలి. 2 ఐరన్లు ఇట్లా పెట్టేసి దాన్ మన కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఇది దేనికని అడగగల, మీకు తెలిసిందే ఇది దేనికో. ఇక్కడ ఒకటి ఇలా, ఇది చాలా ఎక్కువ ఇస్తుంది గైస్. ఎక్కువ అంటే ఎట్లా చెప్పాలి, ఎక్కువ పవర్ జనరేట్ చేస్తుంది. రైట్, నైస్. మంచిగా అయింది. మంచిగా అయిందంటే దాని అర్థం ఇంకోటి. ఇంకొక ఎల్వి వైర్ కాయిల్. ఈ ఫ్యాబ్రికేటర్కి కరెక్ట్ 3 వస్తాయా? కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏదో చేయాలి. ఒక వైర్ నన్ను సతాయిస్తుంది కదా ఇది ఇవాళ. ఏంటి 3, ఇంకొక ట్రయ్యా. 1 2 ఇక్కడ వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చాయి. ఇలా 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 నువ్వు ఇక్కడికి వచ్చాయి. రైట్, 4 వచ్చాయి ఫైనల్లీ. సక్సెస్ఫుల్. ఇప్పుడు ఒక కంపాస్ చేయాలి. మళ్ళీ వచ్చేసి కంపాస్ ఎలా చేయాలి? ఇలాగా. మళ్ళీ దీంతో ఇది చేయాలి. ఇంజనీర్ వోల్ట్ మీటర్ ఏడుంది? ఇంజనీర్ వోల్ట్ మీటర్ ఎక్కడ ఉన్నావే? అప్పుడప్పుడు కళ్ళ ముందు. ఇది ఓకే. సేమ్ స్టిక్ ఒకటి ఇక్కడ, ఇక్కడ కాపర్ ఇంగట్ ఒకటి ఇక్కడ. అమ్మయ్యా, ఫైనలీ గైస్ అంతా డన్. ఇవాళ వాటర్ మిల్ డన్. వావ్, చాలా స్పీడ్ ఉంది గైస్. ఇదిగోండి 6 ఫ్లక్స్ పెట్టియా. 8 మినిట్స్ ఇంకా రావాలి. ఇండస్ట్రియల్ హెంప్ సీడ్స్ ఏడున్నాయి చూపిస్తా గైస్, అదేం చేస్తుందో. ఇండస్ట్రియల్ హెంప్ సీడ్స్ ఎక్కడ పెట్టాను నిన్ను? ఇదిగో ఇక్కడ పెట్టా. రైట్, నడువుకో స్పీడ్గా. ఏమో అయింది గైస్. సిక్స్ ఫ్లక్స్ ఎందుకు వస్తుంది? ఓకే, నేను 3 పెట్టలే గైస్, 3 పెట్టాలి దీనికి. 3 4 పెట్టవచ్చు గైస్ మనకు కావాలంటే. ఎంత పెద్దదంటే అంత పెద్దది చేసుకోవచ్చు. సో గైస్ ఆల్రెడీ మనకి చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిందంటే చాలా ఇదైనట్టు. ఇదిగోండి, చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వీడియో గైస్ నేను ఫ్యాబ్రికేటర్ చేయాలి.
అందుకు నేను ఏం చేస్తాను, ఇప్పుడే నేను ఇది 3 చేసేస్తా గైస్ ఇక్కడ. తర్వాత ఐ మీన్ నేను వీడియో ఎండ్ చేసినాక, లేకపోతే చాలా టైం పడుతుంది వీడియోకి. ఓకే గైస్, ఇవాళ ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తా ఫ్యాబ్రికేటర్ ఎలా చేయాలో. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్, బాయ్ బాయ్. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.